అందరికీ నమస్కారం అండి. రేపు శుక్రవారం సందర్భంగా తనను నమ్మిన భక్తులను రక్షించేందుకు ఆ పరమేశ్వరి ఎప్పుడు ఎలా వస్తుందో అన్న విషయము ఈ కథ ద్వారా తెలుసుకుందాము. ఇది నిజంగా జరిగిన సంఘటన అండి. తిరుక్కడరూర్ క్షేత్రంలో అభిరామి అనే అమ్మవారు సాత్విక రూపంలో వెలసి ఉన్నారు. అదే క్షేత్ర పరిధిలో అభిరామ భట్టు అనే భక్తుడు కూడా ఉండేవారు. ఆయన ప్రతిరోజు అమ్మవారి ఆలయంలో ధ్యానంలోనే ఎక్కువ సమయం ఉండేవారు. ఆయన ధ్యాన స్థితిలో ఉండగా అమ్మవారు ఆయనకు తరచూ దర్శనమిచ్చేది. ఒకనాడు ఆలయంలో ఆయన ధ్యానం చేసే సమయంలో తంజావూరు చక్రవర్తి అయిన తుందిర మహారాజు అమ్మవారి దర్శనానికి వచ్చాడు. అందరూ లేచి నిలబడి స్వాగతం పలికారు. ఒక్క అభిరామ భట్టు తప్ప ఆయన మౌనంగా లోపలికి వెళ్ళిపోయారు. పూజా కార్యక్రమం ముగించుకొని బయటకు వస్తూ ఉండగా మళ్ళీ అందరూ లేచి నిలబడ్డారు. ఆయన తప్ప. దాంతో మహారాజుకి కోపం వచ్చి ఎవరితను అనగా ఆలయ అర్చకులు పరుగు పరుగున వచ్చి ఈయనొక ఉన్మాది ప్రభు, మదిరాపానం వల్ల బాహ్య సృహ లేదు అన్నారు. కానీ రాజుకి అనుమానం వచ్చింది. కారణం ఆయన మొహంలోని అమ్మవారి దర్శనం తాలూకా ఆనందం కళ రూపంలో మొహం వెలిగిపోతుందని వెంటనే ఆయన్ని లేపమని చెప్పాడు తుందిరా మహారాజు. భటుడు వెళ్ళి కుదపగా ధ్యానం నుంచి బయటకు వచ్చాడు అభిరామ భట్టు. వెంటనే మహారాజు ఆయన్ని ఇవాళ తిథి ఏంటి అన్నాడు. దానికి అభిరామ భట్టు తడుముకోకుండా పౌర్ణమి అన్నాడు. కారణం ఇప్పటి వరకు తన ధ్యానంలో చంద్రబింబం లాంటి అమ్మవారి మేము చూడటమే. చుట్టుపక్కల అందరూ ఒక్కసారిగా తలలు పట్టుకున్నారు. ఎందుకంటే ఆ రోజు అమావాస్య. మహారాజు వెంటనే సరే నేను సాయంత్రం వస్తాను, నాకు చంద్ర దర్శనం చేయిస్తావా అన్నాడు. దానికి ఒప్పుకున్నాడు అభిరాముడు. ఒకవేళ సాయంత్రం చంద్ర దర్శనం నాకు కలగకపోతే నిన్ను శిక్షిస్తాను అన్నాడు మహారాజు. సాయంత్రం అయ్యింది. అభిరామ భట్టు స్నానాది కార్యక్రమాలు ముగించుకొని ఆలయంలోకి వచ్చి అమ్మవారికి అంతాది రూపక ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అంటే ఒక శ్లోకం ఏ పదంతో ముగిస్తుందో తర్వాత శ్లోకం ఆ పదంతో మొదలెట్టడం. అలా ఆయన ఎన్నో శ్లోకాలు రాశాడని వాటిని అభిరామ అంతాది అంటారు. అలా శ్లోకాలు చెప్తూ ఉండగా చీకటి పడింది. మహారాజు వచ్చాడు. నాకు చంద్రదర్శనం చేయించు అన్నాడు అభిరామ భట్టుతో. అభిరామ భట్టు శ్లోకం చెప్పడం ఆపలేదు. రాజు మరొకసారి అడిగాడు. కానీ అభిరామ భట్టు అలాగే చెప్పుకుంటూ పోతున్నాడు. మహారాజుకి కోపం వచ్చి ఈ ధూర్తుడిని శిక్షించండి అనబోతూ ఉండగా ఆకాశంలో ఒక ఆశ్చర్యం జరిగింది. అప్పటి వరకు చిమ్మ చీకటగా ఉన్న ఆకాశం ఒక్కసారిగా వెలుగులు సంతరించుకుంది. అక్కడ నిండు చందమామ రూపంలో అమ్మవారి చెవి తాటకం ఉంది. దాన్ని దర్శించిన తుందిర మహారాజు ప్రజలు ఒక్కసారిగా అభిరామ భట్టుకు అభిరామి అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేశారు.